తల్లిదండ్రులు ప్రత్యేకించి చెప్పేవారు, ఎవడన్నా చెడ్డవాడు ఉంటే చెడ్డవారి దగ్గరికి పోకో, వారితో సంహాసము చేయకు. వాడు ఏం చెప్తే అదే చేస్తావు, నీ జీవితం కూడా అలాగే నాశనం చేసుకుంటావు. కాబట్టి మంచివాడితో స్నేహించేయమని మన పెద్దలు పరిపాటిగా అనేకసార్లు చెప్పిన సందర్భాలు లేకపోలేదు కదా. అయితే మరి మంచివాడితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు మనం అలవర్చుకుంటాం. చెడ్డవాడితో స్నేహం చేస్తే చెడ్డ అలవాట్లే మనకి వస్తాయి. మంచి కంటే చెడు అనేది చాలా తీపిగా ఉంటుంది. అది తిని కొలిది తినాలనిపిస్తుంది, దానికి అంతం లేదు. కానీ మంచి మాటలు ఉన్నాయనుకోండి, అవి రుచించు. ఆ మంచి మాటలు మన గుండెల్ని కోస్తాయి, మనల్ని శోధిస్తుంది. మన హృదయాన్ని మార్చడం కోసం మన ఆత్మలో అది ఒక క్రియ చేస్తున్నప్పుడు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఆ మాటలు మన హృదయాన్ని మార్చడం కోసం ఆ మాటలు తన పని తను చేస్తున్నప్పుడు మన మనస్సుకు బాధ కలిగి ఆ సత్యం ఏదైతుందో దాన్ని అంగీకరించం. కానీ సునాయాసంగా మనం పాపములోనికి దింపు చిక్కులు పెట్టే పాపములోనికి పోవటానికి మనందరం కూడా అసత్యాన్ని వెంబడిస్తాం, చెడు మాటలు బాగా వింటాం, మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అయితే యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు యేసు నమ్మేమని చెప్పుకుంటున్నారు, కానీ సత్యాన్ని పూర్తిగా వారు అవలంబిస్తున్నారా? సత్యాన్ని పూర్తిగా వారు అంగీకరిస్తున్నారా? అయితే సత్యాన్ని అంగీకరిస్తే, సత్య ప్రకారము సత్యవాక్య ప్రకారం జీవిస్తే మనం దేవునితో కట్టబడిన వారం. సత్యాన్ని అంగీకరించకుండా మనం లోకంలో జీవిస్తూ చెడ్డ పనులన్నీ చేస్తూ నేను దేవుణ్ణి నమ్మనంటే అది దేవుని మోసం చేయటమే, మనలో చెడ్డ గుణాలు నింపుకోవటమే. అయితే మొట్టమొదటి యోహాను రాసిన పత్రిక మరి